ఈ సబ్బాత్ దినమున ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి మందిరానికి వచ్చిన వారికి మరియు యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ ప్రత్యేకమైన సబ్బాత్ షలోం తెలియపరచవస్తున్నాను. అందరికీ సబ్బాత్ షలోం. ఆ పరమ తండ్రి మనల్ని మరి యొక్క సబ్బాత్ దినములో ఈ పగల సమయమందు ఆయన సన్నిధికి మనల్ని సమకూర్చాడు. ఆయన లేఖనం వినే ధన్యతను మరోసారి మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒక వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 34వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. సరే, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సతీష్ అన్న ప్రార్థన చేస్తాడు. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైనటువంటి యెహోవా ఎలోహిం, మా పితరులైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన. గత వారమంతేమో ఈ కృపాక్షములు మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి మీకు ఆజ్ఞ చొప్పున తండ్రి నాయన, మీకు విశ్రాంతి దినములోకి నాయన మమ్మల్ని ప్రవేశింపజేసి ఇట్టి దినమును తండ్రి నాయన పరిశుద్ధముగా, ఘనముగా, మనోహరముగా ఆచరించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అర్హతను బట్టి, యోగ్యతను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మరి ఇట్టి దినమును మేము మన్నించి పరిశుద్ధ సంఘముగా కూడి తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించుచుండగా మా ఆరాధనలో ఆది నుంచి అంతవరకు తండ్రి నాయన మీరే అధ్యక్షత వహించి నడిపించుచున్నారని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధుడా. మరి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారమును తండ్రి నాయన మీ దాసుడు నాయన, మరి మీ ప్రియ కుమారుడు తండ్రి నాయన, మరి దయాకర్ బ్రదర్ ద్వారా తండ్రి మాకు అందింపజేసి మా జీవితాలను తృప్తిపరచండి పరిశుద్ధుడా. మీకు స్తోత్రములు తండ్రి. మీ మాటలను మీ దాసుని నోట ఉంచండి పరిశుద్ధుడా. మీకు స్తోత్రములు తండ్రి నాయన. మరి తండ్రి నాయన మేము వినువారుగా కాకుండా తండ్రి నాయన ఆ విన్న వాక్యములను మేము గ్రహించుకొని ఆ వాక్య ప్రకారంగా మేము జీవించడానికి మీరు మాకు సహాయం అనుగ్రహించమని మీకు వేడుకొంచున్నాం పరిశుద్ధుడా. మీ పరిశుద్ధాత్మను తండ్రి నాయన మీ దాసునికి తోడుగా ఉంచి తండ్రి నాయన మీరే నడిపించమని నాయన, మరి మా శరీరాత్మను మీ చేతులకు సమర్పించుకుంటూ, ముఖ్యంగా దయాకర్ బ్రదర్ను మీ చేతులకు సమర్పించుకుంటూ మా ప్రియుడును లోకరక్షణ నజరైనటువంటి యెహోవాస్వామి సతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. థ్యాంక్ యూ అన్న. మనం చదువుకున్న లేఖన భాగము కీర్తన 34వ అధ్యాయము 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. మనం ఈ దినం ధ్యానించుకోబోయే అంశము వెలుగు. కాబట్టి ఆయన వెలుగు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎవరు ఆయన తట్టు చూస్తారటంటే నీతిమంతులైన ఆయన బిడ్డలు, పరిశుద్ధులైన ఆయన బిడ్డలు, ఆయనను సేవించేవారు. ఆయన యొక్క ముఖ దర్శనం చేసుకున్నప్పుడు, వారు ఆయనను చూసినప్పుడు వారికి వెలుగు కలుగుతూ వస్తుంటుంది. అనగా ఆయన వెలుగైనాడు కాబట్టి ఆయనలో ఉన్న వెలుగు వారి మీద ప్రకాశిస్తూ వస్తుంటుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఆ వెలుగైన ఆ యెహోవా తనలోని వెలుగును తన బిడ్డల మీద ప్రకాశింపజేస్తాడు. కాబట్టి అందుకే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, వారు ఆయన తట్టు చూడగా. సహజంగా ఈ లోకంలో ఒక మాట అంటుంటారు, ఈ దినం మనం ఎవరి ముఖం చూసామో ఏమో,
పొద్దున్న లేస్తే అన్నీ నష్టమే జరుగుతుంది, అంతా దెబ్బలు తగులుతున్నాయి, లేకుంటే ఈ విధంగా జరిగింది, ఈ విధంగా. మనుషుల ముఖాలు చూస్తే మనకి ఏమి కలగదు, ఏం నష్టం జరగదు, ఏం లాభం జరగదు. ఇంకా కొంతమంది ఇంకేమంటారంటే భర్త ముఖం చూస్తే మంచిదని, భార్య ముఖం చూస్తే, నేను లేవగానే నా భార్య ముఖం చూస్తూ అంటారు కొంతమంది, నేను లేవగానే నా భర్త ముఖం చూస్తూ అంటారు. భర్త ముఖం చూస్తే, భార్య ముఖం చూస్తే ఏమి దొరకదు. కానీ ఆ సర్వోన్నతుని యొక్క ముఖము, ఆ సర్వలోక సృష్టికర్త యొక్క ముఖము, ఆ జీవాధిపతి యొక్క ముఖం మనము చూస్తే మనకు వెలుగు కలుగుతుంది, మన జీవితాలు వెలిగింపబడతాయి. ఆయనలో ఉన్న వెలుగు మనలోకి వస్తుంది. కాబట్టి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను, అంటే సిగ్గుపడవు. ఆయన తట్టు చూసి ఆయన ముఖ దర్శనం చేసుకొని ఆయన వెలుగును పొందుకొని మనకు దిన పరిచర్యలో ప్రారంభిస్తే, మన దినచర్యలు ప్రారంభిస్తే, లేకుంటే మనం ఏదైనా పని ఆరంభిస్తే, మనం ఏదైనా కార్యం ఆరంభిస్తే దాన్ని కొనసాగింపజేస్తాడు, ఆ పని సఫలపరుస్తాడు. ఆ పని ముగింపజేయనట్లుగా పరమతని మనకు తోడుగా ఉంటాడు. ఎక్కడ మనము ఎవరి ఎదుట తల దించుకొనియడు అని అర్థం. దీని అర్థం వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోను. ఎక్కడ ఏ విధంగానైనాను మనము మన యొక్క ముఖమును తల దించుకొని, మన ముఖం దించుకొని, నేను ఓడిపోయాను, నేను అపజయం పొందాను, నా చేత కావడం లేదు, నా వల్ల కావడం లేదు, నాకు సాధ్యం కావడం లేదని, అయ్యో నేను చేయలేను అని మనం అనము సుమా. మనతో ఆయనే చేయిస్తాడు, మనతో ఆయనే ఉండి మన కార్యమును సఫలపరుస్తాడు. మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే సాధించాలనుకుంటామో అది సాధించినట్లుగా పరమతని మనకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన వెలుగులో ఉన్న ఆ మహిమ, ఆ వెలుగులో ఉన్న ఆ సర్వోన్నతుడు ఆయన వెలుగును మనం ప్రకాశింపజేస్తే ఆ వెలుగులో ఉన్న గొప్పతనము అది. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు శ్రేష్టమైన మాటలు రాసి పెడుతూ వచ్చారు ఆయన వెలుగును గురించి. ఇంకొక మాట మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 36వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. కీర్తన 36వ అధ్యాయము 9వ వచనములో దావీదు ఇంకొక మాట అంటాడు, శ్రేష్టమైన మాట. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. నీ వెలుగును పొందుకొని మేము అయ్యా వెలుగు చూచుచున్నాము. కాబట్టి ఆయనలోని వెలుగును మనం పొందుకున్నాము కాబట్టి మనము వెలుగును చూస్తున్నాం సుమా. కాబట్టి ఆయనలో వెలుగు మన మీద ప్రకాశింపకుంటే, మన మీద ఉదయింప చేయకుంటే మన జీవితాలు వెలిగింపబడేటి కావు. మన జీవితాలు ఇంకా చీకట్లోనే ఉండేటి. కాబట్టి అందుకే భక్తుడు అంటాడు, యెహోవా నా చీకటిని నీవు వెలుగుగా చేసి ఉన్నావు. చీకట్లో ఉన్న మన బ్రతుకులను వెలుగులోకి నడిపించాడు. ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఆయన వెలుగును మనం పొందుకున్నాము కాబట్టి ఈ వెలుగులో నడుస్తున్నాం. కాబట్టి ఇంకా చాలామంది జీవితాలు చీకటిలో ఉన్నాయి. ఇంకా చాలామంది యొక్క జీవితాలు ఆ చీకటి అంధకారములో మగ్గుతున్నాయి. ఎందుకంటే ఇంకా వారు ఆయన వెలుగును పొందుకోవట్లేదు. ఆ వెలుగును పొందుకోవడానికి వారు ఇష్టపడట్లేదు. ఆ వెలుగు యొక్క ప్రత్యక్షతలో వాళ్ళు ఉండట్లేదు సుమా. ఆ వెలుగు యొక్క మహిమను, ఆ వెలుగు యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గ్రహించట్లేదు. కాబట్టి ఆ వెలుగునొద్దకి వారు రావడం లేదు. అందుకే వారి జీవితాలు వెలిగింపబడడం లేదు. ఈ లోకంలో చాలామంది జీవితాలు, చాలామంది కుటుంబాలు, చాలా కుటుంబాలు కూడా చీకటిలో ఉన్నాయి. ఏదో సమస్య, ఏదో బాధలు, ఏదో వేదనలు, ఏదో ఇరుకులు, ఇబ్బందులతో, ఏదో విధంగా కుటుంబాల్లో అసమాధానం. కొన్ని కుటుంబాల జీవితాలు చూస్తే అంతా ఆ యొక్క జీవితము, ఆ కుటుంబము చీకటిమయంగా కనబడుతూ వస్తుంటుంది. ఎందుకు అంటే ఆయన యొక్క వెలుగును పొందుకోవడానికి
వారికి ఇష్టపడట్లేదు సుమా. కాబట్టి ఈ జీవితాలు ఆయన వెలుగును పొందుకొనే మనం వెలుగు చూస్తున్నాం. అందుకే ఆయన అంటూ వస్తున్నాడు, అయ్యా నీ యొక్క చూపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. ఆయన వెలుగును యొక్క శక్తి మనం ఎరిగితే ఆ వెలుగులో మనం నడుచుకుంటాం సుమా. కాబట్టి ఈ దినమున మనము ఆయన వెలుగులో నడుచుకోవడానికి, ఆయన వెలుగును పొందుకోవడానికి ఆయన ఏం చేస్తున్నాడు? 119వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు, 130వ వచనములో ఏ విధంగా ఆయన వెలుగు ప్రత్యక్షమవుతుంది మన మీద, ఆయన వెలుగు ఏ విధంగా మనం పొందుకుంటాము. 119వ కీర్తన 130వ వచనములో, నీ వాక్యము వెళ్ళడగడ తోడాని వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యము వెళ్ళడగడ తోడాని అది వెలుగు కలుగును. ఆయన వాక్యం వెల్లడవుతుండగానే ఆయన వాక్యమైన యెహోవా ఆయనలోని ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తుంటుంది. కాబట్టి నీ వాక్యం వెల్లడగడ తోడానే, వాక్యం వెలువడుతుండగానే ఆయన వెలుగు వస్తుంటుంది సుమా. కాబట్టి కొన్ని యొక్క జీవితాలలో, కొంతమంది కుటుంబాలలో, వారి గృహాలలో వాక్యమునకు చోటివ్వరు, వాక్యమును వారు చదవరు, వాక్యమును ధ్యానించరు, వాక్యము యొద్దకు రారు. కాబట్టి వారి జీవితాలు వెలిగింపబడం లేదు, వారి కుటుంబాలలో వెలుగు లేదు, వారి వాక్యానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. కాబట్టి వారి కుటుంబాల్లో చీకటి అలమటిస్తుంది. కాబట్టి ఏ గృహమైతే, ఏ కుటుంబమైతే పరమతండ్రి సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించి పరిశుద్ధ గ్రంథము తెరిచి వాక్యము చదువుతూ వాక్యాన్ని ధ్యానిస్తుంటారో ఆ కుటుంబంలో వెలుగు వెలుగు తాండవిస్తూ వస్తుంటుంది. కాబట్టి వాక్యమునకు చోటు ఇవ్వకపోతే వెలుగు ఆ గృహములో ఉండదు. కాబట్టి వాక్యం వెళ్ళడగడతోడాని, వాక్యము చదువుతుండగానే మనిషి జీవితం ఏమవుతుందంటే వెలుగుమయమవుతుంది, మనలో ఉన్న చీకటంతా తొలగిపోతుంది. అందుకే భక్తుడు అన్నాడు, అయ్యా నీ సత్యమును నీ వెలుగును నా మీద ప్రకాశింపచేయుమయ్యా. కాబట్టి ఆయన వాక్యము ఎలా వెల్లడవుతుంది అంటే, ఆయన యొక్క వెలుగు ఎలా వెల్లడవుతుందంటే వాక్యము ద్వారా వెల్లడవుతుంది సుమా. కాబట్టి చీకటి జీవితాల్లో ఆ యొక్క వాక్యము దగ్గరికి వస్తే చాలామంది వెలిగింపబడ్డారు, చాలామంది సాక్ష్యాలు పంచుకున్నారు, చాలామంది సాక్ష్యాలు పంచుకున్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో ప్రసంగికుడు, గొప్ప ప్రసంగికుడు. ఆయన అన్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో తప్పులు వెదకాలని, ముఖ్యంగా యోహాను సువార్తలోని తప్పులు వెదకాలని ఆయన గ్రంథం చదవడం మొదలుపెట్టాడట. గ్రంథం చదవడం మొదలుపెట్టాడు దేని కొరకు? ఈ వాక్యంలోని తప్పులు వెదికి ఆ తప్పులను బట్టి పరిశుద్ధ గ్రంథమును తక్కువ చేయడానికి కొరకు వాక్యంను చదవడం మొదలుపెట్టాడట. కానీ ఆ వాక్యం చదువుతుండగా ఆ వాక్యం ఏం చేసింది? ఈయనలోని తప్పిదాలన్నీ కూడా బయటకు తీసిందట. పరమ తండ్రికి స్తోత్రం. వాక్యములో ఏమి తప్పిదాలు ఉన్నాయా అని ఆయన చదవడం ప్రారంభిస్తే ఆయన జీవితంలోని తప్పిదాలన్నీ కూడా ఈ వాక్యం వెల్లడిపరిచిందట. అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. పరమ తండ్రికి స్తోత్రం. వాక్యం ఏం చేస్తుందంటే తెలివి కలగజేస్తుంది. ఎలా తెలివి? నాలో ఉన్న ఏమి తప్పిదాలు ఉన్నాయి, ఆ తప్పిదాలు ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం వెలుగులోకి వెళ్ళాలి. వాక్యం వెలుగు, ఆ వెలుగులోకి వెళితే మనలో ఉన్న చీకటి క్రియలన్నీ కూడా ప్రత్యక్షపరచబడతాయి. మనలో ఉన్న చీకటి క్రియలన్నీ కూడా, మనలో ఉన్న చీకటి అంతా కూడా ఆ వెలుగులో కనబడుతూ వస్తుంటుంది, ఆ వాక్యమనే వెలుగులో. అప్పుడు మన జీవితాన్ని అయ్యా ఆ వాక్య వెలుగులో సరి చేసుకుంటే, నేను ఇక్కడ తప్పిదము చేసినాను అయ్యా, ఇక్కడ నేను అవిధేయుడయ్యాను, ఇక్కడ నేను అయ్యా బుద్ధిహీనుడిగా నడుచుకున్నాను, ఇక్కడ నేను పాపం చేశాను తండ్రి, ఇగో నీ వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని మనము సరి చేసుకుంటే, సరిదిద్దుకుంటే, అప్పుడు ఆయన వాక్యంలో ఉన్న వెలుగు మనల్ని వెలిగిస్తుంది, మన జీవితము వెలుగుమయమవుతుంది. కానీ ఈ దినాలలో వాక్యం చదవడానికి సమయం లేదు, వాక్యానికి అవకాశం ఇవ్వడం లేదు ఎవరు. వాక్యం చదవడానికి
ఇంట్రెస్ట్ పుట్టడం లేదు. వాక్యోపదేశం చేయబడుతుండగా ఆ వాక్యోపదేశం వినడానికి కూడా ఇష్టపడరు. వారికి ఏం కావాలి? ఎప్పుడైనా ప్రజలకు ఏం కావాలంటే మంచి ఎంజాయ్మెంట్, ఎక్కువ సమయం వాక్యం వినడానికి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే వాక్యం వెల్లడవుతుంటే, ఆ వెలుగు కలుగుతుంటే, ఆ వెలుగులో వారి జీవితాలు ఎక్కడ ప్రత్యక్షపరచబడతాయో, వారి చీకటి క్రియలు ఎక్కడ బయటకు వస్తాయో అని బయటకు రారు. అందుకే యోహాను సువార్తలో ఒక మాట అంటుంటాడు, యెహోషువమసి అన్న మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. 21వ వచనం కూడా. సత్యవర్తనుడైతే తన క్రియలు ఎలోహిం మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు ఎందుకు వెలుగును ప్రేమించడం లేదు? ఎందుకు వెలుగు దగ్గరికి రావడం లేదు? ఎందుకు వెలుగులో వారి జీవితాలను పరీక్షించుకోవడం లేదు అంటే, ఆ వెలుగులో తమకు దుష్క్రియలు కనబడకుండానట్లు వెలుగునొద్దకు వారు రారు. వారి దుష్టక్రియలు, వారి దుర్మార్గ క్రియలు, వారి పాపపు క్రియలు, వారి పాపపు యోచనలు అన్నీ కూడా ఆ వెలుగులో కనబడతాయి, ఆ వెలుగులో ప్రత్యక్షమవుతాయి. కాబట్టి వారి యొక్క చెడ్డ క్రియలు, వారి దుష్క్రియలు ఎక్కడ ప్రత్యక్షపరచబడతాయో, ఎక్కడ వారికి గద్దింపు వస్తుందో, ఎక్కడ హెచ్చరిక వస్తుందో ఆ వెలుగులో ప్రత్యక్షమై వారి జీవితాలు ఎక్కడ వెలుగుమయమవుతాయో అని వారు వెలుగునొద్దకు రారు. దుష్కార్యము చేయి ప్రతి వాడును వెలుగును ద్వేషిస్తాడు. వెలుగును ద్వేషించేవారు ఎవరు అట? దుష్కార్యము చేయి ప్రతివాడు. కాబట్టి ఈ వాక్యము వెలుగైనది సుమా. ఈ వాక్యము దగ్గరికి ఎవరైతే రారో వారు దుష్కార్యములు చేస్తున్నారు. వారు ఇంకా చీకటిలో ఉన్నారు, చీకటి జీవితంలో ఉన్నారు. వారి యొక్క చీకటి క్రియలు కనబడకున్నట్లు, వారి చెడ్డ క్రియలు కనబడకున్నట్లు వారు వెలుగునొద్దకు రారు, వెలుగును ద్వేషిస్తుంటారు. ఎవరు వస్తారు? సత్యవర్తనుడైతే, అవును ఆ సృష్టికర్త, ఆ సర్వోన్నతుడు, ఆ అద్వితీయుడైన యెహోవా, అవును ఆయన వెలుగైనాడు, నా జీవితాన్ని ఆయన వెలిగిస్తాడు. అయ్యో మోడుబారు నా జీవితాన్ని వెలిగిస్తాడు, ఆయన చిగురింపజేస్తాడు, నా పాపపు జీవితాన్ని మారుస్తాడు, నా పాపమునంతా కూడా క్షమిస్తాడు. నేను పాపిని, నేను అవిధేయుడను, మూర్ఖుడను, నేను దుర్మార్గంగా నడుస్తున్నా, దుష్టుడను అని గ్రహిస్తాడు. ఎవరు గ్రహిస్తాడంటే, ఎవరైతే సత్యవర్తులుగా ఉండడానికి కొరకు, జీవితమును సత్యముగా నడుచుకోవడానికి కొరకు, సత్యంలో నడుచుకోవడానికి కొరకు, సత్యవంతమైన జీవితము జీవించడానికి కొరకు తీర్మానించుకుంటారో వారు వస్తారు వెలుగునొద్దకి. ఎలోహిం క్రియల దగ్గర, ఎలోహిం మూలముగా చేయబడుచున్నవని తన క్రియలు అనగా నేను ఏమి చేసినా, ఏమి జరిగించినా ఎలోహిం చిత్త ప్రకారం నేను జరిగిస్తాను, ఆయన వెలుగులో నడుచుకుంటాను అని. ఎందుకంటే ఈ యొక్క నా జీవితము, నా జీవము ఆయన యొక్క కృప ద్వారా నేను జీవింపబడుతున్నానని, ఆయన వెలుగు ద్వారానే నేను వెలిగింపబడ్డానని, ఆయన వెలుగు ద్వారానే నేను జీవాన్ని పొందుకున్నానని గ్రహిస్తాడు. ఎందుకంటే ఆ జీవము, మనలో ఉన్న జీవము ఆయన పెట్టిన దీపము. కాబట్టి ఒక మాట అంటుంటాడు పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట అంటుంటాడు. 1వ అధ్యాయము 4వ వచనము,
ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను, ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, ఆ యొక్క జీవము, ఆ జీవాధిపతి, ఆ జీవము కలిగిన తండ్రి ఆయన ఏం చేస్తున్నాడట? మనుషులకు వెలుగివ్వడానికి కొరకు ఈ లోకమునికి వెలుగుగా వచ్చాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. అనగా వెలుగు మనలోకి వస్తుంది అంటే ఆయన జీవం మనలో ప్రవహిస్తుంది అని, ఆయన జీవం మనలో ఉదయిస్తుంది అని, ఆయన జీవముతో మనల్ని జీవింపజేస్తున్నాడని, ఆయన వెలుగుతో మన దీపమును వెలిగిస్తున్నాడు అని. కాబట్టి ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ వెలుగు మనల్ని ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. ఆయనలో ఉన్న వెలుగు మనలోకి వచ్చి మనల్ని వెలిగిస్తుంది. కాబట్టి అందుకే ఆయన 9వ వచనంలో అన్నాడు, 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. చాలండి పరమ తండ్రికి స్తోత్రం. ప్రతి మనుషుని వెలిగిస్తుంది ఈ వాక్యమైన యెహోవా. ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి హృదయాన్ని తడుతాడు, హృదయాన్ని సంధిస్తాడు. కానీ హృదయాన్ని ఏం చేసుకుంటారు? కఠినపరుచుకుంటారు. ఆ హృదయంలో ఆయనను చేర్చుకోరు, ఆ వెలుగును పొందుకోవడానికి అవకాశం ఇవ్వరు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి మనుషుని వెలిగిస్తుంది ఆ వెలుగు, ఆ నిత్యమైన వెలుగు. లోకములో నిజమైన వెలుగు ఉండేను, ఆ వెలుగు ప్రతి మనుష్యుని వెలిగించుచుండ్రెను. కాబట్టి ప్రతి మనుష్యుని వెలిగిస్తుంది. లోకంలోని ప్రతి మనుష్యుని, కులమని, మతమని, ఈ ప్రాంతమని, ఈ వర్గమని ఏ భేదము లేదు ఆయనకు. ఆయనలో ఉన్న వెలుగు లోకంలో ఉన్న ప్రతి ఒక్క వంశం దగ్గరికి వెళ్ళింది, ప్రతి జాతి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే ప్రతి మనుషుల దగ్గరికి వెళ్ళింది. కానీ మనుషులైన వారు ఆ యొక్క చీకటినే ప్రేమిస్తున్నారు, కానీ వెలుగునొద్దకి రావడం లేదు. ఎందుకంటే తమ క్రియలు, దుష్టక్రియలు, ఆ చెడ్డ క్రియలు వెలుగులో ప్రత్యక్షపరచబడితే వారి జీవితాలు ఏమైపోతాయో అని, ఎక్కడ వారి జీవితాలు నష్టపోతామని వారు అనుకుంటున్నారు. కానీ పరమతండ్రి యొక్క లేఖనం ఒక మాట సెలవిస్తుంది, వెలుగున్న దగ్గరికి వస్తే వారి జీవితాలు ఎక్కడ నష్టపోతాయో, ఎక్కడ కీడులో పడతాయో, ఎక్కడ ఏ విధమైన నష్టపోతామని కొంతమంది అనుకుంటున్నారు. కానీ యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. అయ్యో ప్రజలు ఏ విధంగా ఉన్నారట? వెలుగు చీకటినియు, చీకటి వెలుగనియు ఎంచుకున్న వారికి శ్రమ అని ఉంటుంది. ఒక మాట చూస్తాను. మేలు కీడనియు, కీడు మేలనియు, కీడు మేలనియు, మేలు కీడనియు, మేలు 20వ వచనం, కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకొని వారికి శ్రమ. చూడండి, కీడు మేలనియు. అయ్యో ఈ లోకంలో చీకట్లో నువ్వు జీవిస్తుంటే అది నీకు కీడు కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, సర్వోన్నతుడు సెలవిస్తుంటే కాదు అది మాకు మేలే, మా జీవితాలు మేలుకరంగానే ఉన్నాయని వారు మేలులో ఉన్నామని భ్రమపడుతూ వారు తమను తాము నాశనంకి వెళుతున్నారు. వారిని గురించి పరమతండ్రి ఏమంటున్నాడంటే కీడు మేలనియు, మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు, వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేది తీపి అనియు, తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. పరమ తండ్రికి స్తోత్రం. వెలుగు చీకటనియు
ఈ సర్వోన్నతుని యొక్క వెలుగులో నడుచుకోండి అని మనం సెలవిస్తుంటే ఆ వెలుగులోనికి మేము రాము, ఆ వెలుగులో నడుచుకుంటే మాకు కీడు కలుగుతుంది అని ఈ వెలుగును చీకటిగా భావిస్తారే, చీకటిగా భావించుకొని భ్రమపడుతూ వారే వెలుగులో ఉన్నామనుకొని ఆ చీకట్లో జీవిస్తున్న వారి భ్రమ పడుతున్న జీవితాలను గురించి పరమతండ్రి ఏమంటున్నా అంటే వారికి శ్రమ, తీపి చేదనియు, చక్కటి మాట, తీపి చేదనియు చేదు తీపనియు ఎంచుకున్న వారికి శ్రమ. కొంతమంది వాదిస్తారు ఇది సర్వోన్నతమైన మార్గము, ఇది మతము కాదు, ఇది మార్గము, ఇది సత్యము, ఇది జీవము. ఆ పరమతని మనకు ఆయన పరలోకానికి మార్గమైనాడని మనం సెలవిస్తే లేదు 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 మేము అందులోకి రాము, అందులోని మేము నడుచుకోము, ఆ వెలుగునంతకి రాము, మా జీవితాలు ఈ విధంగా చీకట్లోనే మగ్గుతుండాలి అని వారు ఏ విధంగా అనుకుంటారంటే మేమైతే మంచిగా ఉన్నాం అని, మేము వెలుగులో ఉన్నామని చీకట్లో నడుచుకుంటుంటారు. కాబట్టి వారికి గురించి పరమతన్ని సెలవిస్తున్నాడు, వారికి శ్రమ. పరమతన్ని ప్రకటించినప్పటికి కూడా, ఆయన వెలుగును పంపినప్పటికి కూడా, ఆయన వెలుగును వారికి ప్రత్యక్షపరిచినప్పటికి కూడా ఆ వెలుగునొద్దరు రాని జీవితాలకు శ్రమ అంటున్నాడు సుమా. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇంకా నీ జీవితము ఏ విధంగా ఉంది? చీకటిని వెలుగు అనుకొని ఇంకా నీవు చీకట్లో జీవిస్తున్నావా? ఇంకా భ్రమపరచు ఆత్మచేత భ్రమపడుతూ నేనంత బాగుంది, నాకు ఏ విధమైన ఆయాసము లేదు, ఏ విధమైన ప్రయాసము లేదు, ఆస్తి సమకూర్చుకుంటున్నాను, తింటున్నాను, త్రాగుతున్నాను, నాకంత క్షేమంగా ఉంది అని అనుకుంటున్నావేమో. ఒక దినమున నీ యొక్క జీవితానికి, ఒక దినమున నీ జీవితానికి చీకటి ప్రాప్తించినప్పుడు, చీకటిమయమైనప్పుడు, ఒకనాడు నీ జీవితము చీకటిమైనప్పుడు, నీ జీవితంలో ఉన్న చీకటి తొలగింపబడి వెలుగు నీకు కలగాలి అంటే, వెలుగు నీకు కలగాలి అంటే ఎక్కడికి రావాలి? నీతిమంతుడైన యెహోవా దగ్గరికి, నీతిమంతమైన ఆయన ఆజ్ఞల దగ్గరికి. సామెతల గ్రంథం 13వ అధ్యాయము, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనము. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనము. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోను. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. నాది వెలిగించువా నీవు, వెలిగించినావు సుడిగాలిలోనైనా, జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నా దీపము యేషువా నీవు వెలిగించినావు సుడిగాలిలోనైనా, జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పరమ తండ్రి నీకు స్తోత్రం. నీతిమంతుల దీపము ఏమవుతుంది? ఇంకా దినదినము తేజరిల్లుతూ వస్తుంటుంది. అందుకే భక్తుడు, అయ్యా నీవు వెలిగించిన దీపం ఎన్నడు ఆరిపోదయ్యా. సుడిగాలిలోనైనా, జిడివానలోనైనా, ఏ శ్రమలోనైనా
ఏ కష్టంలోనైనా నువ్వు వెలిగించిన దీపము, నీ వెలుగు నాలో ప్రకాశిస్తుంది కాబట్టి అయ్యా ఆ దీపం వెలుగుతూనే ఉంటుందయ్యా. నీతిమంతుల దీపము వెలుగు, ఆ నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును. కాబట్టి భక్తిహీనంగా నడుచుకుంటున్నావా, భక్తిహీనురాలవై తిరుగుతున్నావా, నీ దీపం ఆరిపోతుంది. ఆయన వెలుగు నీ దగ్గరికి వచ్చినప్పటికి కూడా ఆ వెలుగును నువ్వు పొందుకోకుంటే, ఆ వెలుగును స్వీకరించకుంటే, ఆ వెలుగుమయమైన యెహోవాను నువ్వు చేర్చుకోకుంటే, ఆ వెలుగులో నువ్వు నడుచుకోకుంటే నీ జీవితము చీకటిమయమే. కాబట్టి ఇంకా ఎవరి యొక్క వెలుగును, ఎవరి జీవితాల్లో వెలుగును పరమతండ్రి ప్రకాశింపజేస్తాడు. ఒక మాట చూసుకుందాం. కీర్తనలు 112వ అధ్యాయము 4వ వచనములో ఎవరి యొక్క ఇంటిలో, ఎవరి యొక్క గృహములలో ఆయన వెలుగును ప్రకాశింపజేస్తాడు. 112వ కీర్తన 4వ వచనములో ఒక మాట రాయబడింది. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఆ చీకటిలో వెలుగు పుట్టును. చాలు బ్రదర్. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లుతూ వస్తుంటుంది. యథార్థవంతుల యొక్క వెలుగు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. వారి జీవితంలో ఒకానొక సందర్భంలో శ్రమ రావచ్చు, అనారోగ్యము రావచ్చు, దుఃఖము కలగవచ్చు, వేదన కలగవచ్చు. కానీ యథార్థవంతమైన జీవితము జీవిస్తే చీకటిలో వెలుగు పడుతుంది. పరమ తండ్రి కంపల్సరీ నీ మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన మరవడు. యథార్థవంతమైన జీవితము జీవిస్తూ నీతిని అనుసరిస్తూ వెళుతూ ఉండు. ఆయన తన స్వాస్థ్యం విడనాడడు. కొంతమంది జీవితాలు ప్రత్యక్షంగా చూస్తుంటే వారు ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవారు. ఎందుకు ఇంకా వారి యొక్క జీవితాలు పరమతండ్రి వెలిగిస్తున్నాడు, వారిలో ఇంకా ఆయన వెలుగు నింపుతున్నాడంటే వారి యథార్థత, వారి యొక్క యథార్థత వారిని చూస్తున్నాడు. యథార్థతవంతులను బలపరచడానికి ఆయన యొక్క కనుదృష్టి లోకమంతట సంచారం చేయుచున్నది సుమా. యథార్థవంతమైన జీవితం నువ్వు జీవిస్తుంటుంటే నీ యొక్క జీవితము వెలుగుమయముగా ఉంటుంది. కాబట్టి యథార్థవంతులైనా తప్పక వారి ప్రార్థన ఆలకిస్తాడు. చీకట్లో, అయ్యో శ్రమలో, వారి కష్టాల్లో మొరపెడుతున్నప్పుడు వారి మొర వింటాడు తండ్రి. ఆయన సన్నిధిలోని వెలుగు వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద ఉదయింపజేస్తాడు, ప్రత్యక్షపరుస్తాడు, వారికి వెలుగునిస్తాడు పరమ తండ్రి. కాబట్టి యథార్థవంతమైన జీవితము జీవించడానికి కొరకు నువ్వు ప్రయాసపడుతుంటివా, ఏదో ఒక దినమున నీకు వెలుగు ఉన్నదని గుర్తెరుగుసుమా. అందుకే ఆ యొక్క వెలుగును పొందుకోవడానికి లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీద ప్రకాశిస్తూ వస్తుంటుంది అంటాడు యెషయా గ్రంథంలో. యెషయా 60:1 అంటుంటాడు, వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది, లెమ్ము. కాబట్టి అందుకే మనము ఆయన సన్నిధికి రావాలి. ఆయన ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి మనం వస్తున్నప్పుడు, ఆయన వాక్యం వెల్లడవుతూ వస్తుంటున్నప్పుడు వెలుగు కలుగుతూ వస్తుంటుంది. ఆ వెలుగులో మనం నడుచుకుంటే, కాబట్టి ఆయన యొక్క వెలుగును గురించి మనం చూసుకుంటుంటే వెలిగింపబడిన మనం ఏ విధంగా ఉండాలి, వెలుగును పొందుకున్న మనం ఏ విధంగా నడుచుకోవాలి. కాబట్టి ఈ లోకంలో పరమతండ్రి మనల్ని వెలిగించాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపింపజేస్తూ వచ్చాడు. చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపింపజేసి ఆయన వెలుగుకు సాక్షాత్కరంగా నిలబడమన్నాడు మనల్ని. అందుకే ఆయన అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు. 5వ అధ్యాయము 8-9 వచనాల నుంచి మనం చదువుకుంటుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ఎలోహిం నందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. పరమ తండ్రికి స్తోత్రం. ఒకప్పుడు మీరు చీకట్లో ఉంటిరి, ఒకప్పుడు మీరు చీకటి అయి ఉంటిరి, ఆ వెలుగు మీ మీద ప్రకాశించబడింది, మీరు వెలుగులోకి వచ్చారు, మీ జీవితాలు వెలిగింపబడ్డాయి. యెహోవానందు మీరు వెలుగై ఉన్నారు. ఆ వెలుగుకు సాదృశ్యం ఏంటి మీ జీవితంలో కనబడాల్సింది? నువ్వు వెలిగింపబడ్డావని,
నువ్వు వెలుగులో నడుచుకుంటున్నావని. ఆ వెలుగు ఫలం ఏంటి? ఆత్మ ఫలాలంటే మనం చూసుకుంటాం, మంచితనము, ఆశానిగ్రహము, సాత్వికము, దీర్ఘశాంతము అని ఇట్లాంటి మనం కొన్ని లక్షణాలు చూసుకున్నాం. అది ఆత్మ ఫలాలు, అంటే ఆత్మతో నడుచుకుంటున్న వ్యక్తిలో కనబడే లక్షణాలు అవి. వెలుగులో నడుచుకుంటున్నట్టుగా నీలో కనబడుతున్న లక్షణాలు ఏంటి అంటే సమస్త విధమైన మంచితనము నీలో కనబడుతుంది. పరమ తండ్రికి స్తోత్ర. సమస్త విధమైన మంచితనము, సమస్త విధమైన మంచితనము నీలో మంచితనమే ఉండాలి. కానీ ఎట్టి విధమైన చెడు ఆలోచనలు, చెడు చూపులు, చెడు మాటలు నీలో ఉండకూడదు. సమస్త విధములైన మంచితనము, నీతి అనగా మనకు తెలుసు, అదిత్యోపదేశకాండం 6:25 ఆయన మనకు అనుగ్రహించిన ఈ సమస్త ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవడమే మనకు నీతి మరియు సత్యము. అనగా మనం సేవిస్తున్న సర్వోన్నతుడు సత్యవంతుడు అయిన, సత్యస్వరూపుడు అయిన, సత్యంలో మనం నడుచుకుంటాం. అబద్ధమునకు జనకుడు అపవాది. అబద్ధమును జరిగిస్తున్నావా? అబద్ధములు ఆడుతున్నావా? అబద్ధమును ప్రేమిస్తున్నావా? అబద్ధములో ఉన్నవంటే నువ్వు వెలుగులో లేవు. సత్యమును నీలో కనబడుతుంది. సత్యమును వాటిలో కనబడను. వేటిలో కనబడుతుంది? వెలుగు ఫలాలు ఫలిస్తున్న వారిలో కనబడుతుంది. సమస్త విధములైన మంచితనము, అవును, ఇతరుల మీద కనికరపడము, ఇతరులను ప్రేమించడము కూడా. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, మన ఎలోహిం వెలుగైనాడు కాబట్టి మన సహోదరిని మనం ప్రేమిస్తే మనం వెలుగులో నడుచుకున్నట్టు. మన సహోదరిని మనము ప్రేమించక ద్వేషిస్తున్నామంటే, అవసరతలో ఉన్నప్పుడు మన ముఖం మార్చుకున్నాం, మన ముఖం తిప్పుకున్నామంటే చీకట్లో ఉన్నామని గుర్తుస్తుమా? కాబట్టి ప్రేమైన సహోదరుడా, ప్రేమైన సంగమా, యాశ్వామిస రక్తంతో కడగబడిన సంగమా, ఆయన సత్తుగా చేయబడిన సంగమా, ఏ విధంగా నడుచుకుంటున్నారు? ఇంకొక మాట చూసుకుంటే చక్కటి మాట, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఇదే 5వ అధ్యాయంలోనే 13వ వచనం నుంచి చదువుకుంటే ఒక మాట, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, మెస్సయ్య నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చూడండి, చీకట్లో ఏమైనా క్రియలను జరిగిస్తున్నావేమో, అంధకార క్రియలలో నువ్వు పాలిభాగస్తులవేమో ఉన్నావేమో. అంధకార క్రియలలో పాలిభాగస్తులు ఉంటే వాటి నుంచి బయటకు రా, వాటిని ఖండించు. ఇంకా వాటిని ఖండించగా వాటిని ప్రేమిస్తున్నామంటే, రహస్యం ముందు జరిగిస్తున్నామంటే, రహస్యంగా ఎవరు చూస్తలేరని జరిగిస్తున్నామంటే, కానీ నీ రహస్య జీవితం అంతా చీకట్లో నువ్వు జరిగిస్తున్న క్రియలన్నీ కూడా ఆ వెలుగులోకి వచ్చినప్పుడు ప్రత్యక్షపరచబడతాయి కదా. ఆ వెలుగైన యెహోవా మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆ వెలుగైన యెహోవా ఈ భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు ఆ వెలుగులో నీ రహస్య జీవితం అంతా, నీ రహస్య క్రియలన్నీ, చీకట్లో నువ్వు జరిగించిన క్రియలన్నీ కూడా ప్రత్యక్షపరచబడతాయి కదా. అప్పుడు నీ యొక్క ముఖం ఎక్కడ పెట్టుకుంటావు? అప్పుడు ఎక్కడుంటుంది నీ యొక్క జీవితము? అవును, సేవకుడివే, సేవ చేస్తున్నావని చెప్పుకుంటున్నావు, విశ్వాసవే, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాని, భక్తిగల జీవితాన్ని జీవిస్తున్నాని పైకి పేరును కలిగి ఉన్నావు. కానీ అంధకార చీకటి శక్తులతో నీవు టైప్ అనగా వాటితో కలిసి చీకటి పనులు జరిగిస్తూ ఆ రహస్యములో ఎవరు నన్ను చూడట్లేదు కానీ రహస్యమందు క్రియలు జరిగిస్తున్నావేమో. వాటన్నిటిని కూడా పరమ తండ్రి ఒక దినమున వెలుగులో ప్రత్యక్షపరుస్తున్నప్పుడు నీ జీవితము ఏమవుపోతుంది? కాబట్టి సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడను కదా. ప్రత్యక్షపరచినది అది వెలుగే కదా. ఆయన వెలుగులోకి వచ్చినప్పుడు, అందుకే ముందుగానే పరమ తండ్రి నీ యొద్దకి వెలుగును పంపిస్తున్నాడు. సర్వలోకము
ఆయన చూస్తున్నప్పుడు, ఆ వెలుగుమయమైన యాశ్వా భూమి మీదకి వస్తున్నప్పుడు, అప్పుడు నీ జీవితము అవమానపరచబడకూడదు అంటే ఇప్పుడు వెంటనే ఆయన వెలుగు దగ్గరికి వచ్చి నీ చీకటి క్రియలన్నీ ఒప్పుకో, నీ చీకటి జీవితం అంతా ఒప్పుకో. రహస్యమందు నువ్వు జరిగించిన క్రియలన్నీ కూడా ఆ వెలుగుల దగ్గరికి వచ్చి ఒప్పుకో, ఆయన నిన్ను క్షమిస్తాడు. అందుకే నిద్రించుచున్న నీవు మేలుకొని, మృతుల్లో నుంచి మేలుకొని యాశ్వా నీ మీద ప్రకాశించుచున్నాడని, యాశ్వా వెలుగు నీ మీద ప్రకాశించబడుతుందని గుర్తెరుగు. ఆ వెలుగుల దగ్గరికి రా, ఆ వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకో. ఎందుకంటే ఒక మాట రాయబడుతుంది, మొదటి యోహాను గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలను, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా ఎలోహిం వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యము జరింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. చాలు. మేము ప్రకటించే వర్తమానం ఏమనగా యోహాను గారు రాస్తున్నారు. కాబట్టి దినాల్లో, అంత్య దినాలలో ఆయన యొక్క రాయబారులముగా, ఆయన సువార్థికులముగా ప్రకటిస్తున్నాం. మేము కూడా ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనతో నీవు సహవాసం చేస్తున్నావని చెప్పుకున్న ఎట్లే ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, కాబట్టి నీలో కూడా చీకటి క్రియలు ఎంత మాత్రమో ఉండకూడదు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు ఆయనలో, కాబట్టి ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని, నేను ఆయనతో సహవాసం చేస్తున్నాను, నేను ఆయన సన్నిధికి వెళుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఆరాధిస్తున్నాను, సబ్బాతులు పాటిస్తున్నాను, నిలపడుపులు చేస్తున్నాను, పండుగలు ఆచరిస్తున్నాను, పస్కాలు చేయవేస్తున్నాను, నాలో ఎంత మాత్రము చీకటి లేదనుకొని భ్రమపడుతూ చీకటి క్రియలు జరిగిస్తున్నావేమో, అవిధేయుడవై, వాక్యానికి అవిధేయుడవై, ఆయనకు ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకు చెందనీయకుండా, ఏదైతే నీ జీవితంలో అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకోకుండా ఆయనతో సహవాసంతో ఉన్నానని భ్రమపడుతున్నావేమో, ఆయనతో సహవాసం గలవారని చెప్పుకొనొచ్చు, చీకట్లో నడిచిన ఎడల అబద్ధికుడు అవుతున్నావు. నీవు అబద్ధమును జరిగిస్తున్నావు, నువ్వు అబద్ధం ఆడుచు సత్యాన్ని జరిగింపకున్నావు సుమా. కాబట్టి అబద్ధికులకు పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. కాబట్టి సత్యవంతుడవైతే వెలుగున దగ్గరికి రా, సత్యవర్తనుడైతే వెలుగున దగ్గరికి వస్తాడు. వెలుగులో వారి జీవితాలు పరీక్షించుకుంటారు, ఆ వెలుగు అయిన యాశ్వాను చేర్చుకుంటారు, వెలిగింపబడతారు, వారి జీవితాలు వెలుగుమయముగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయి? తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు అపోస్తలుడైన పౌలు, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక యుందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు. మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ఎలోహిమైన యెహోవా మెస్సియా ద్వారా రక్షణ పొందుటకే ఎలోహిం మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూడండి, మనం పగటి వారమై ఉన్నాము, మనం వెలుగు సంబంధులము.
కాబట్టి వెలుగు సంబంధాలు ఏ విధంగా నడుచుకుంటారు? వెలుగులో నడుచుకుంటే మనిషి ఏ విధంగా నడుచుకుంటాడు? తొట్టుపడడు, ఏమాత్రము కూడా భయపడడు, వణకడు. చీకట్లో నడుచుకుంటున్న వారు ఏ విధంగా ఉంటారు? భయపడతారు, అయ్యో తొణుకుతారు, తొట్టుపడతారు, తూలుతారు, కనబడదు వస్తువేదో. కాబట్టి వెలిగింపబడిన వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయి? వెలిగింపబడక చీకట్లో నడుచుకొనొచ్చు చీకటి క్రియలు జరిగిస్తున్న క్రియల వారి యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా పరమతండ్రి రాయించి పెట్టారు. కాబట్టి రాత్రివేళ మత్తుగా ఉందరు. రాత్రివేళ మత్తుగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చూడండి, వారు ఎలా తూలుతారు, ఏ విధంగా తొట్టుపడతారు, ఏ విధంగా వారి యొక్క జీవితం ఉంటుంది. కాబట్టి రాత్రివేళ మత్తుగా ఉంటారు, రాత్రివేళ నిద్రపోదురు. ఎవరు వాళ్ళు? చీకట్లో ఉన్నవారు, చీకటి క్రియలు జరిగిస్తున్నవారు. అనగా రాత్రివేళ మత్తుగా ఉన్న వారి యొక్క జీవితంతో పోలుస్తున్నాడు. పోలిక అది. అదే పగటివేళ నడుచుకునేవారు వెలుగు సంబంధులుగా నడుచుకున్నట్టుగా ఉంటారు. పగటివేళ మనము దారిలో వెళుతుంటే అక్కడ దారిలో రాయింది లేకుంటే ఏదైనా ఉంది అని మనకు కనబడుతుంది. కనబడినప్పుడు అక్కడ బురద ఉంది అని కనబడుతుంది. ఆ బురదలో మనం వెళ్ళం. అదే రాత్రివేళ వెళుతూ ఉండండి, అక్కడ బురద ఉంది కనబడదు, అక్కడ రాయి ఉంది కనబడదు, అక్కడ ఏది అడ్డుందో కనబడదు. అందులో కాలు వేస్తాం, పడిపోతాం, బురద అంటించుకుంటాం. అదే వెలుగు సంబంధులైతే పగటి వేళ నడుచుకున్నట్టు వారుగా ఉంటారు, చీకటి సంబంధులైతే రాత్రి వేళ నడుచుకున్నట్టు వారుగా ఉంటారు. కాబట్టి మనము పగటి సంబంధం కాబట్టి పగటి వేళ నడుచుకున్నట్టుగా మనం నడుచుకోవాలని రాస్తూ, అయితే ఎలోహీం మనల్ని ఎందుకొరకు పిలిచాడు, ఎందుకొరకు నియమించాడు? యాషువ మెస్సీయనందు రక్షణ పొందుటకే మనల్ని ఆయన నియమించను, కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. కాబట్టి రక్షణ నిరీక్షణ శిరస్రాను ధరించుకొని విశ్వాస ప్రేమను ధరించుకొని వెలుగులో నడుచుకుందాం. ఆ యాషువ మెస్సీయ వెలుగైనాడు. ఆయన ఆ వెలుగులో మనం నడుచుకుంటే మనము పగటి వేళ నడుచుకున్నట్టుగా నడుచుకుంటాం. కాబట్టి పగటి వేళ క్రియలు ఏ విధంగా ఉంటాయి, చీకటి వేళ రాత్రి వేళ క్రియలు ఏ విధంగా ఉంటాయి మనందరికి తెలుసు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ఇంకా చీకటిని వెలుగనుకొని భ్రమలో ఉన్నావేమో, వెలుగును చీకటి అనుకొని భ్రమలో ఉన్నావేమో, తీపిని చేదనుకొని చేదును తీపి అనుకొని భ్రమలో ఉన్నావేమో. శ్రమ కాబట్టి కీడు మేలు అనుకొని మేలు కీడనుకొని చీకట్లో ఉన్నావేమో. శ్రమ అని పరమతండ్రి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఎలోహీం వెలుగైనాడు, ఆ వెలుగులో నడుచుకుందాం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖంలో ఎన్నడూను లజ్జింపకపోను. మన పితరులు ఆయన తట్టు చూశారు, వారు వెలిగింపబడ్డారు. నేను మన జీవితాలను కూడా ఆయన వెలిగించాడు. వెలిగించబడిన ఈ జీవితాలు వెలుగుమైనట్టుగా నడుచుకోవాలి. పగటి సంబంధం నడుచుకున్నట్టుగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పగటి సంబంధాలకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? సమస్త విధములైన మంచితనము, సత్యమును జరిగిస్తారు, నీతితో నడుచుకుంటారు. యథార్థవంతులకు చీకటి పుట్టును, చీకటిలో వెలుగు పుట్టును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. యథార్థతతో నడుచుకుంటారు. యథార్థతో నువ్వు నడుచుకో, నీకు చీకటిని వెలుగుమయం చేస్తాడు. కాబట్టి పరమతండ్రి ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. మన చీకటిని వెలుగుమయం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకా మనలో చీకటిని మనం ఆ విధంగానే ఉంచుకోకూడదు. వెలిగింపబడదాం, ఆయన వెలుగును పొందుకొని వెలిగింపబడదాం. ఆయన వాక్యం వెల్లడతోడనే వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. కాబట్టి వెలిగింపబడి ఆ వెలుగులో మనము నడుచుకుందాం. ఆ వెలిగింపబడిన జీవితాన్ని ఆయనకు సమర్పించుకుందాం. పరమతండ్రి మాట మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.